హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీరావులి ఎండి ఆయుర్వేద. నేను ఇంతకుముందు వీడియోలో ప్రెగ్నెన్సీ రావడం కోసం ఒక టిప్ చెప్పాను కదా. ఈరోజు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కంటిన్యూస్గా అబోర్షన్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి. సో వాళ్ళు యూట్రైన్ స్ట్రెంత్ కోసం ఏం చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ టచ్ మీ నాట్ ప్లాంట్, అది మనందరికీ తెలిసిందే కదా. సో టచ్ మీ నాట్ ప్లాంట్ తీసుకొని కషాయం చేసుకోవాలి. దాని లీవ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, రూట్స్ కానీ, స్టెమ్ అన్నీ యూజ్ అవుతాయి మనకి. సో ప్లాంట్ తెచ్చుకొని కషాయం చేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ 50-50 ml తాగడానికి ట్రై చేయండి. అది యూటరైన్ స్ట్రెంథనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు లోటస్ ఫ్లవర్స్తో కషాయం చేసుకొని తాగడం కానీ, లేదంటే లోటస్ సీడ్స్ మఖానా అంటాం కదా మనం, దాన్ని కంటిన్యూస్గా తింటూ ఉండడం వల్ల కూడా కంటిన్యూస్ మిస్క్యారేజెస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి మనకి. ఇంకా దూర్వ, గరిక సేమ్ కషాయం చేసుకొని అయినా తాగొచ్చు, లేదంటే నానబెట్టుకొని పొద్దున్న ఆ వాటర్ అయినా తాగుతూ ఉండొచ్చు. ఇంకా మీకు ఫ్రూట్స్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి, నేను విటమిన్ సి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, దాంతోపాటు దానిమ్మ జ్యూస్ కంపల్సరీగా తాగుతూ ఉండండి. అది కూడా కంటిన్యూస్ మిస్క్యారేజెస్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వర్కౌట్ అయింది అన్నది కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.